రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు డిపోను ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు అధికారులతో కలిసి తనిఖీ చేశారు. డిపో ఆవరణంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 8,000 బస్సులు ఉచిత ప్రయాణానికి ఉపయోగించడం జరుగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ఏ రకం బస్సులు ఉపయోగించాలో ప్రభుత్వం నుంచి ఇంకా తమకు స్పష్టమైన ఆదేశాలు రాలేదన్నారు. తమకున్న సమాచారం మేరకు వచ్చే నెల 15 నుంచి రాష్ట్రంలో ఉన్న బస్సు సర్వీసుల అనుగుణంగా 74% బస్సులతో ఉచిత బస్సు ప్రయాణం నిర్వహించే అవకాశం ఉందన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరో నెల రోజుల్లో అన్ని ఆర్టీసీ డిపోలు, బస్టాండుల్లో పరిశుభ్రమైన వాతావరణంతో పాటు టాయిలెట్స్, త్రాగునీరు, కొత్త చైర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం డిపో అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశమై సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడీ చంద్రశేఖర్, ఈడీఈ చెంగారెడ్డి, ఈడీఓ అప్పలరాజు, డిపో మేనేజర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. Some power. Right. Garage will better. Okay. So we're going to get two platforms. CC. CC. Yes, sir. Something. Only solar picture. Direct to matter. That's also power. That is the initial level. About the power, the real discussion. Okay. All is the solar power plant to airport. Yes. Okay. Sir. All better, sir. My kitchen power, so there is no grid ki chest. We save it for some people. Garage is circle. So the generator is on a grid.
గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పోటీ వేయడంతో పెట్టారు కొత్తగా సేఫ్ సెక్టర్ అది మాత్రం వర్క్ చేయండి సమాన బీమా అంటే ప్రస్తుతం మీకు 40 కొడుతుందా 450 కొడుతుంది. అది లేకుండా అది రద్దు చేయమని, అదేవిధంగా నేషనల్ బ్యాంక్కి 5 లక్షలు 10 లక్షలు మళ్ళీ రాష్ట్ర స్టేట్ బ్యాంక్ వాళ్ళకి అది వచ్చేస్తే మనకి కార్పొరేట్ ట్యాక్స్ కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం 1 రూపాయలు చెల్లించాల్సిన కూడా సమాన బీమా అయితే మాత్రం 25 లక్షలు, అదే నేషనల్ ట్యాక్స్ 10 లక్షలు చేయడం 1 రూపాయలు అవకాశం ఉంది. అది మోసం కాదు. ఈ నెలలో ఆర్డర్ చేస్తారు. అదే మనం ఫస్ట్ ఒకసారి ప్రమోషన్ ఇచ్చాము, మధ్యలో కంటిన్యూ చేస్తాం. మళ్ళీ భారీ కూడా ప్రమోషన్ కావాలి అందరికీ. ఇంటికి అందరూ కూడా ఏంటంటే ఇన్ఛార్జ్ ఆరంగం ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ అనుకోకుండా రెగ్యులర్ అన్ని ల్యాండ్లు కూడా ఆ రెగ్యులర్ ప్రమోషన్ కూడా త్వరలో రావాలి. చిన్న అట్లా అన్ని తొలగిపోతాయి. అంటే ప్రభుత్వానికి మీకు తెలుసు అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE 8 years సమానంతపురం నెల్లూరు.